ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం శ్రీవారిని 6,683 మంది శ్రీవారి భక్తులు దర్శించుకున్నారు. 26,000 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,15,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించారు. ఈ రోజు శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఎక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ నిండిపోయాయి. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయాయి. వెలుపల ఉన్న క్యూ లైన్లో కూడా శిలాతోరణం సర్కిల్ వరకు ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 15 నుంచి 20 గంటల్లో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 20 గంటల నుంచి 24 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు గమనించగలరు. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 8 గంటల్లో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం అయితే ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ ని బట్టి దర్శన సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు శుక్రవారం అక్టోబర్ 10వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ అక్టోబర్ 9వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంటకి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి లేదా దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు ఏటీసీ సర్కిల్ దగ్గర క్యూ లైన్ ద్వారా ప్రవేశించాలి. అలాగే 300 రూపాయలు మరియు 500 రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనం టోకెన్లు ఉన్నవారు వైకుంఠం క్యూ లైన్ ద్వారా ప్రవేశించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.